మాట్లాడింది. అలాగే మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, మనకి బీజేపీ నేత విల్సన్ గారు. విల్సన్ గారు నమస్కారం అండి. నమస్కారం విల్సన్ గారు. మనం మస్తాన్ రావు గారితో మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. మస్తాన్ రావు గారు చూసారు కదా ఏం మాట్లాడారు, వాళ్ళిద్దరూ కూడా టోటల్ గా తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఒక మోసపూరిత చర్యగా వారు అభివర్ణిస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వల్ల జరిగిన ఈ అపరాధానికి ప్రాయోచితంగా పశ్చాత్తాపంగా వారందరూ కూడా 28వ తారీఖున సమీప దేవాలయాల్లో ప్రక్షాళన చేసే కార్యక్రమాలు కానీ పూజలు చేసే కార్యక్రమాలు కానీ చేయాలి అంటూ కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. మరి ఇది ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ నెల 28వ తారీఖు వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ అన్ని దేవాలయాల వద్ద పూజలు చేయాలి. చంద్రబాబు గారు చేసిన పాప ప్రక్షాళనకు అంటే తిరుమల పవిత్రతకు, లడ్డూ ప్రసాదం పవిత్రతకు ఆయన భంగం కలిగించారు. కాబట్టి అన్ని దేవాలయాల వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూజలు చేయాలి దీనికి సంబంధించి అని చెప్పేసి పిలిపించారు. అంటే ఇదంతా చూస్తుంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసింది మొదలు ఇప్పుడు చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా ఉన్నారు. ఒక పక్కన నిన్న కనకదుర్గమ్మ దేవాలయానికి వెళ్లి ఆయన మెట్ల పూజ కూడా చేయడం జరిగింది. ఆయన ఈ సందర్భంగా ఆయన సనాతన ధర్మం గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం గురించి నేను కనుక ముందుకు వస్తే ఎవరు కూడా అడ్డుకు లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా కన్స్ట్రక్టివ్ గా సిట్ ఒకటి వేశారు. దానికి సంబంధించి ముందుగా ప్రకటించినట్టు గుంటూరు జిల్లా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని దీనికి ప్రత్యేక అధికారిగా నియమించడం కూడా జరిగింది. దీని మీద అంటే ఈ సిట్ వేయటం ఎప్పుడైతే ప్రకటించారో ఆ సిట్ నేపథ్యంలో ఎవరైతే గత బోర్డులో ఉన్న ధర్మారెడ్డి గారు కానీ, లేదంటే సుబ్బారెడ్డి గారు కానీ, లేదంటే తర్వాత కరుణాకర్ రెడ్డి గారు కానీ, ఎవరైతే ఈ పర్చేజింగ్ కమిటీ కానీ మొత్తానికి బాధ్యులు వహిస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ సిట్ కిందకి వస్తారు. ఆ సిట్ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేయడం, వాళ్ళందరినీ విచారించడం ఇవన్నీ కూడా మొదలైపోతాయి. అంటే ఈ వైఎస్ఆర్సీపీ ఏమైందంటే ఈ ప్రస్తుతం ఈజీగా తీసుకున్నప్పటికీ ఆ తర్వాత జగన్ గారు స్వయంగా వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్ లో కూడా కూలంకషంగా అసలు తిరుమలలో ఒక వ్యవస్థ ఉంది, దీనికి సంబంధించి ఆ తెలుగుదేశం హయాంలో కానీ అటు వైసీపీ హయాంలో కానీ ట్యాంకర్లు కూడా తిరస్కరించడం జరిగింది. కొన్ని ల్యాబ్లు ఉన్నాయి, పరీక్షలు జరుగుతున్నాయి, అలా కూడా జరిగింది. ఇప్పుడు ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికకి సంబంధించిన ఈ ట్యాంకర్ కూడా అది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నదే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా కూడా వైసీపీకి సంబంధించి డ్యామేజ్ ప్రజల్లో జరిగిపోతూ ఉంది. శ్రీవారి భక్తుల్లో జగన్ గారి మీద కానీ, అంటే అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రుల స్థాయిలో కానీ, స్వామీజీలు కానీ, హిందుత్వవాదులు కానీ, సనాతన ధర్మాన్ని చూసేవాళ్ళు కానీ, వెంకటేశ్వర స్వామిని దర్శించిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా కొంత వైసీపీ మీద ఆగ్రహంగా ఉన్నట్టుగా పార్టీ సీనియర్ నేతల నుంచి రావడంతో దీన్ని ఏం చేయాలనే దాని మీద ఇవాళ నిన్న ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారు నిన్న. ఆ తర్వాత ఇవాళ సమాలోచనలు జరిపారు. సమాలోచనలు జరిపిన మీద మధ్యాహ్నం ఆయన ట్వీట్ లో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మొత్తంగా మనం చూసినట్లయితే ఇప్పుడు రేపటి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్షలు ఆయన స్వయంగా ఒక్కడు మాత్రమే చేస్తా ఉన్నాడు, దేవాలయాలకు వెళ్ళి కోరుతా ఉన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు 4-5 రోజుల్లో అంటే 1వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు, 4వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు తిరుమల వెళ్ళబోతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏమైందంటే ఇది ఇక్కడ డ్యామేజ్ అయిపోతుందని చెప్పేసి వీళ్ళు కూడా ఒక కార్యక్రమానికి పిలిపించారు. అంటే పూర్తి స్థాయి రాజకీయ రంగు పులుముతుంది అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. అంటే సిట్టు వేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఏం చేసిందంటే వాళ్ళ శ్రేణులందరికీ అన్ని దేవాలయాల్లో వెళ్ళి ఇదంతా చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర, అసలు నెయ్యి అంటే ఇందాక నాని గారు చెప్పినట్టు చూస్తే అసలు నెయ్యి అనేది తొడికి లడ్డు ప్రసాదంలో వాడలేదు. ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ట్యాంకర్ సంబంధించి వెనక్కి పంపారు, కానీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని కుట్రపూరితంగా చేస్తున్నారనేది ఆయన ఆరోపణలు చేశారు. అదేవిధంగా నెయ్యి ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అనుమానం వచ్చిన ట్యాంకర్స్ ని టెస్టింగ్ కి వెనక్కి తిరిగి పంపించారు కాబట్టి అవి కొండ వరకు వెళ్ళలేదు, ఆ ప్రసాదంలో వినియోగించలేదు. అది ఆయన చెప్పాలనుకున్నది. ప్రసాదంలో ఇప్పటి వరకు వినియోగించలేదు. ఎవరైనా భక్తులు వాటిని తిన్నారు అన్న ఫీలింగ్ రాకుండా అంతా కూడా కరెక్ట్ గానే జరిగింది. ఏదైతే ఒక నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయో అవన్నీ కూడా వెనక్కి పంపించాం కాబట్టి ఇప్పుడు అసలు ప్రస్తావనే లేదు అన్నట్లు తను మాట్లాడారు. అంటే కాదండి స్వప్న గారు, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆ ట్యాంకర్లు జూలైలోనో జూన్లో టెండర్లు ఇచ్చారు, అధికారులు జరుగుతుంది. గత సంవత్సరంన్నర కాలంగా, గత 2 సంవత్సరాల కాలంగా భక్తులు లడ్డు తిన్న తర్వాత
ఆ టేస్ట్ లో మార్పు వచ్చిందని కానీ లేదంటే అది నిల్వ ఉండట్లేదు పూర్తి పడుతుందని కానీ రకరకాల ఆరోపణలు చేశారు, ఫిర్యాదులు చేశారు టీటీడీ. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా వచ్చిన అంటే మొన్న నియమితులైన శ్యామలరావు గారు ఎన్డీడీబీ అంటే ఇక్కడున్న ల్యాబులు సరైన ఇస్తాయో లేదని చెప్పేసి ప్రపంచ ప్రమాణాలు కలిగిన ఎన్డీడీబీ ల్యాబ్ కి దాన్ని పంపించారు. దానిలో వచ్చిన రిపోర్టుల్లోనే జంతువుల కొవ్వు కానీ లేదంటే ఫిష్ ఆయిల్ కానీ ఇంకా ఇతరత్ర కొన్ని మనం ఎవరైతే భక్తులు తినకూడని అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చిన రిపోర్ట్ ఫైండ్ అవుట్ అయింది. సో అంటే అది 2 సంవత్సరాల నుంచి వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు సిట్టేసిన నివేదిక సిట్టేసిన దర్యాప్తు కూడా ఏం తేల్చబోతుంది, గత 4 సంవత్సరాల్లో ఏవైతే కొన్ని నెయ్యి సప్లై చేసే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకి అనుకూలంగా కొన్ని నిబంధనలు మార్చారు. రోజుకి 4 లక్షల లీటర్ల పాలు సేకరణ ఉన్న కంపెనీని మాత్రమే ఉంచాలైతే దాన్ని ఆ సేకరణ 4 లక్షలు కాకుండా 2 లక్షలు చేయటం, అదేవిధంగా ఇంత నెయ్యి సామర్థ్యం ఉందా లేదా, ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందా లేదా, వాళ్ళు ఆవుల నుంచి సేకరిస్తున్నారు లేదా, ఇవన్నీ కూడా కొన్ని నిబంధనలు మార్చారనేది కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో అవన్నీ తేలే అంశాలు. ఆ తేలన అంశం నేపథ్యంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా వైసీపీ 28వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో పూజలు